నా పేరు జన్ను కనకరాజు మాదిగ, తెలంగాణ మాదిగ హక్కుల దండోర వ్యవస్థాపక అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నాం. మా అక్కగారు గౌరవనీయులు పెద్దలు ఎంఆర్పిఎస్ ఫౌండరు మహిళా విభాగం అక్క, సీనియర్ నాయకులు మీరక్క మాదిగ గారు, బేడా బుడగ జంగాల రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు హనుమంతన గారు, నగర అధ్యక్షుడు టీఎంహెచ్డి మాదిగ హక్కుల దండోర కృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో, మిగతా ఉపకుల ఆధ్వర్యంలో ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ దొంగ రాజకీయాలు చేసుకుంటూ మాదిగ జాతిని 30 ఏళ్ళుగా అనేకమైన ఎన్నికల్లో ఓటు బ్యాంక్గా వాడుకుంటూ మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి వత్తు పలుకుతూ బీజేపీకి మొత్తం మాదిగ కులాన్ని తాకట్టు పెట్టి ఓట్లు వేయించిన ఘనత మందకృష్ణ మాదిగ దక్కింది మనవద పార్టీకి. అదేవిధంగా ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సంతోషమైన వాతావరణంలో ఏబిసిడి వర్గీకరణకు ఈ భారతదేశంలో 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తూ ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో ఇతర పార్టీలు పరిపాలిస్తూ ఉన్నాయి. ఈ సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అమలు చేసుకోవచ్చు ఏబిసిడి వర్గీకరణ చెప్పింది. చెప్పిన వెంటనే దామోదరం రాజనరసింహ గారు మాదిగల పక్షాన 59 కులాల పక్షాన నిలబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెన్నుదన్ని వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి వెంటనే అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి తోటి. దాని వెంటనే షమీర్ అఖ్తర్ని కమిషన్ వేసి ఎంక్వైరీ కమిషన్ వేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు దాన్ని చొరవ తీసుకొని కమిషన్ వేసిన వెంటనే 86 రోజుల్లోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో రిపోర్ట్ తెప్పించుకొని ఈరోజు ఏబిసిడి వర్గీకరణకు కట్టుబడి ఈరోజు మన మంత్రివర్గం ఆమోదం చేసి వెంటనే అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది. అది మార్చిలో ఫస్ట్ వీక్లనే మన ప్రత్యేకమైన అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు దామోదర్ రాజనరసింహ మాదిగ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టబద్ధ కూడా కల్పించడానికి ముందుకెళ్తా ఉన్నారు. వెళ్తున్న క్రమంలో నీ యొక్క వాదం ఎక్కడ వెళ్ళాలా చేస్తున్న వాళ్ళకు ప్రోత్సహించి మాదిగ మంత్రికి నువ్వు దండగా ఉండాల్సింది పోయి ఈరోజు నువ్వు మాదిగ అని చెప్పి కాదు నువ్వు ఉపకులం అని చెప్పి చెప్తా ఉన్నావు. మాదిగానే కాకుండా మాదిగ మంత్రి కాదు ఈయన మంత్రి పదవి తొలగించాలని చెప్పి చెప్తావు. ఈ ఉద్యమం ఎక్కడ పోతుంది? అసలు నువ్వు ఎవరికి తాకట్టు పెడుతున్నావు ఉద్యమం అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము అసలు నువ్వు మాదిగల కోసం ఉద్యమం చేస్తున్నావా మానవ కోసం ఉద్యమం చేస్తున్నావు అని చెప్పి ప్రస్తావిస్తూ ఉన్నాం. ఇలా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈ రకంగా నువ్వు పోతే మాత్రము ఎక్కడికక్కడ ఉపకులాలు మాదిగలందరూ కూడా మేము అడ్డుపడి నిన్ను ఎక్కడ తిరగకుండా చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అసలు నీ కులమేంది? అసలు నీ కులమేంది చెప్పాలి మాదిగ జాతికి. నీ కులమేందో చెప్పాలి మాదిగ జాతికి. మందకృష్ణ మాదిగ గారు మా ఆవేశం ఎందుకు వస్తుందంటే 30 ఏళ్ళ పోరాటంలో ఎంతోమంది మాదిగలు అమరులయ్యారు, అమరులే చనిపోయారు. వాళ్ళ త్యాగాన్ని మీద ఆటలాడుకుంటూ నువ్వు వర్గీకరణ కాకుండా కూడా ఈ రాష్ట్రంలో అడ్డుపడతా ఉన్నావు. ఏకైక వ్యక్తి అడ్డుపడే వ్యక్తి నువ్వే అని చెప్పి చెప్తా ఉన్నావు. ఇక నువ్వు కులమేందో మాదిగ జాతికి పక్షాన ఉపకులాలకు కూడా చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు కేవలం ప్యూర్ క్రిస్టియన్స్. నువ్వు ఒక క్రిస్టియన్ మతం తీసుకున్నావు పుచ్చుకున్నటువంటి నువ్వు ఈరోజు మాదిగల కోసము ఉపకుల కోసం మాట్లాడుతున్నట్టే సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక నువ్వు ప్యూర్ క్రిస్టియన్స్. నువ్వు క్రిస్టియన్స్ అంటే భారత రాజ్యాంగం రచించిన దాని ప్రకారము బీసీసీ గ్రూప్లో వస్తావు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. నీ మీద కూడా జిల్లా కలెక్టరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్ మంత్రివర్గం కూడా ఈ యొక్క కులం మీద మందకృష్ణ మాదిగ కులం మీద కూడా ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి కూడా మేము సభాముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీ కొడుకు కిషన్ గారు ఎవరు నారాయణగూడలో వైఎంసీఏ ఒక క్రిస్టియన్ చర్చిలో కూడా పాస్టర్ అని చెప్పి కూడా మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. పాస్టర్ నువ్వు ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు ఇతర కులాల గురించి మంత్రుల గురించి మాట్లాడేటప్పుడు నీ కులం మీద తెలుసుకొని మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా ఫ్యూర్ దామోదర్ రాజనరసింహ గారు మాదిగల పక్షాన ఎస్సీల పక్షాన 59 కులాల పక్షాన రేపు జరగబోయేటువంటి సంగ్రామంలో వారు అన్ని కులాలకు కూడా న్యాయం జరిగే విధంగా వారు చక్కటి సందేశం ఇచ్చి చట్టబద్ధ కల్పించడం ముందుకు వస్తూ ఉన్నారు. ప్యూర్ మాదిగ అని చెప్పి మా దామోదర్ రాజనరసింహ గారికి అన్ని కులాల రాష్ట్రంలో అందరూ కూడా అండగా ఉండి మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నువ్వు అసలు బీసీసీ గ్రూప్ వస్తావు, నువ్వు మాదిగ కాదని చెప్పి మాదిగల కులం నుంచే నేను విలేస్తున్నామని చెప్పి మేము సభ తెలియజేసుకుంటా ఉన్నాం. ఏం చేసుకుంటే చేసుకోని చెప్పి హెచ్చరిస్తున్నాం.